లోకాసు వార్త 19వ అధ్యాయం మొదటి వచ్చిన భాగం. వచ్చుండెను, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో చూడగోరెను. పొట్టివాడైనందున జనులు గుంపు గూడి ఉండుట వలన చూడలేకపోయాను. జక్కయ్య గురించి మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం కదా. అంతేకాదు చాలా సందర్భాల్లో చాలా పాఠాలు నేర్చుకుని ఉంటాం మనం జక్కయ్య ద్వారా కదా. ఈరోజు కూడా మరొక పాఠం దేవుడిచ్చిన దాన్ని మనం నేర్చుకోవచ్చు. జక్కయ్య ప్రభువును ఎరగకముందు, ప్రభులోకి రాకముందు తనెవరు? సుంకపు గుత్తదారుడు, ధనవంతుడు. అంతేకాదు 8వ వచనంలో చూస్తే ఆస్తిపరుడు, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకునేలా, అంటే అన్యాయస్తుడు. తీసుకునేలా అనే మాట తనకు ఎందుకు వచ్చింది అంటే, సుంకపు గుత్తదారుడు అంటే పనులు వసూలు చేసేవాడు, ధనవంతుడు, అంతేకాదు అన్యాయస్తుడు కూడా. ప్రభులోకి రాకముందు అతని యొక్క గుణాలవి. ఆ గుణాలను బట్టి అతను మనుషులందరూ అతన్ని చూసి ఏమనుకునేవారంటే, చూడండి 6వ వచనములో 7వ వచనములో, పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకునిరి. అంటే ప్రజలందరూ దృష్టిలో అతని పైన ఎలాంటి ముద్ర ఉంది? ఇతడు పాపి అనేటువంటి ముద్ర ఉంది. చూడండి, మీరు గమనించండి. ఇతడు ఎవరు అంటే పాపి అనే ముద్ర ఉంది. ఇతడు అన్యాయస్తుడు అనే ముద్ర ఉంది. ఇతడు పన్నులు చేసేవాడు అని ఉంది. అంటే ఒక రకంగా ఈడు పరమ దుర్మార్గుడు అనేటువంటి ముద్ర అతని మీద ఉంది. అలాంటి అలాంటి ముద్ర అతని మీద ఉన్నప్పటికీ కూడా అతనికి ఏమైంది అని అంటే, యేసును చూడాలనేటువంటి బుద్ధి కలిగింది. ఇందాక మహిమరావు గారు చెప్పినట్లుగా ఎవరో చెప్పినటువంటి విషయాలు అతన్ని ఆకర్షించాయి. ఆ మాటలు అతని మనసులోకి వెళ్ళాయి. కనుకనే ప్రభు సన్నిధికి వెళ్ళాలన్న ఆశ అతనిలో పుట్టింది. అలాగే ఇతనికి కూడా ఆయా ప్రాంతాలకు తిరుగుతున్నప్పుడు యేసును కూర్చున్న మాటలు విన్నప్పుడు అతనికి కూడా చూడాలన్నటువంటి బుద్ధి పుట్టింది. అయితే మరి ఇతనిలో ఉన్నటువంటి ఆ దుర్గుణాలంటే మంచివా చెడ్డవా? చెడ్డవి. ఈ చెడ్డ గుణాలతో ఉన్న ఈయన యేసును చూడాలనుకున్నాడు. యేసును చూడాలనుకున్నటువంటి ఆయనకు యేసు దర్శనం దొరికిందా? ఆయన మీలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు అన్నాడు. కనుక ఎవరైనా ప్రభువును ఆలకిస్తారో, ఎవరైతే ప్రభుతో మాట్లాడాలనుకుంటారో, ఎవరైతే ప్రభువును దర్శించాలనుకుంటారో, ఎవరైతే ప్రభువును ఇష్టపడతారో అలాంటి వారికి ఆయన ఎప్పుడు సమీపంగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు సమీపంగా ఉంటాడు ఆయన. రైట్, అంతవరకు అది బాగానే ఉంది. కానీ యేసును చూడాలనుకున్నటువంటి ఈ జక్కయ్య యేసును చూసాడా చూడలేదా? ఎలా చూశాడు? పైనుండి చూస్తున్నాడు, కానీ నన్నెవడు చూస్తాడులే అనుకున్నాడు. కానీ ప్రభువారు ఏం చేశారు? ఆ సమయానికి అక్కడికి వచ్చి ఆయన పైకి చూసి నువ్వు దిగు అన్నాడు ఆయన కదా. మరి ఈయన ఎలాంటోడంటే సుంకపు గుత్తదారుడు, అన్యాయస్తుడు, పాపి, దుర్మార్గుడు కదా. మరి ఆయన లక్షణాలు అవి కదా. అప్పుడు ఈ జక్కయ్య ఎప్పుడైతే ప్రభు అలా పిలిచాడో గబగబా కిందకు వచ్చాడు. తర్వాత ప్రభువుని ఏం చేశాడు అంటే, మనుషులందరి దృష్టిలో అతను ఎలా కనిపిస్తున్నాడు అంటే భయంకరమైన పాపిగా కనపడుతున్నాడు, దుర్మార్గుడుగా కనపడుతున్నాడు. అందరూ ఇతనేంటి ఎక్కడికి వెళ్ళాడు, ఇతను వీళ్ళ దగ్గరికి వెళ్ళాడేంటి, ఇలాంటోడేంటి ఇతను అని అందరూ మాట్లాడారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని దర్శించిన తర్వాత అతనిలో ఉన్న దుర్గుణాలన్నీ ఏమైపోయాయి? ఎలాంటోడు అతను? భయంకరమైన పాపే కదా. మనుషులందరూ ఏమనుకుంటున్నారు? ఇతను పాపి అని ముద్రేసేశారు కదా. ఇతడు సుంకపు గుత్తదారుడు, ఇతడు అన్యాయస్తుడు, దుర్మార్గుడు అని ముద్రేసేశారు. ఇప్పుడు అలా ముద్రేసినటువంటి ఆయన ప్రభువును చేర్చుకోగానే, ప్రభు అతన్ని చేర్చుకోగానే అతని ఆలోచనలన్నీ, విధానాలన్నీ మారిపోయి వెంటనే కూడా నా ఆస్తిలో సగం బేదలకు ఇస్తున్నాను, నేను ఎవరి వద్ద అన్యాయం పుచ్చుకున్నానో వాళ్ళ దగ్గర ఏం చేశాను, 4 వంతులు వాళ్ళకి ఇచ్చేసాను అన్నాడు. ఇచ్చేసాను అనగానే ప్రభు ఏమన్నాడు? అది మర్చిపోకూడదు. ఇతడు అంటే మళ్ళీ మారిపోద్ది అక్కడ. ఇతడును అంటే
అప్పటిదాకా మరి ఎక్కడున్నాడు? అప్పటిదాకా ఎక్కడున్నాడంటే లోకములో ఉన్నాడు, లోకపు ఆలోచనలతో ఉన్నాడు, లోకపు తలంపులతో ఉన్నాడు, లోకపు క్రియలతో ఉన్నాడు, లోక మనుషులతో ఏకీభించి ఉన్నాడు. అర్థం చేసుకోవాలి ఈ మాటలు. జక్కయ్య ఎన్ని పాఠాలు నేర్పుతున్నాడు చూడండి మనకి. మరి అలాంటి స్థితిలో ఉన్నటువంటి జక్కయ్య వెంటనే తన మనసును మార్చేసుకున్నాడు. ప్రభు ఇతడును అని ఎందుకన్నాడు అంటే ఇంతకుముందు వేరే, మరి ఇప్పుడు అబ్రహాము కుమారుడు. అబ్రహాం కుమారుడు ఎందుకన్నాడు అంటే అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. చూడండి, విశ్వాసులకు తండ్రి. ఇతడును అబ్రహాం కుమారుడు అంటే అప్పటి వరకు ఎవరి కుమారుడు మరి ఉన్నారు? మీ తండ్రియగు అపవాది సంబంధులు అని. అంటే అప్పటిదాకా ఎవరు తండ్రి ఆయనకి? అపవాది తండ్రిగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? దుర్మార్గం చేస్తారు, లోకస్తులతో కలిసి ఉంటారు, లోక పనులు చేస్తారు, లోక తలంపులు చేస్తారు, లోక అలవాట్లతో ఉంటారు. కానీ ఎప్పుడైతే అబ్రహాము కుమారులు అయ్యారో వాళ్ళ ఆలోచనలు మారిపోతాయి, వాళ్ళ పద్ధతులు మారిపోతాయి, వాళ్ళ పనులు మారిపోతాయి, వాళ్ళ చూపులు మారిపోతాయి, వాళ్ళు చేసే క్రియలు మారిపోతాయి, వాళ్ళ స్నేహితులు మారిపోతారు, వాళ్ళ పనులు మారిపోతాయి, వాళ్ళు వెళ్ళే ప్లేసులు కూడా మారిపోతాయి. ఇంతకుముందు ఈ జక్కయ్య ఎవరన్నా ఇంటికి వెళ్తే దేనికోసం వెళ్ళేవాడు? రేయ్ పనుగట్రా అనేవాడు. ఇప్పుడు వెళ్తే దేనికోసం వెళ్తాడు? అమ్మ బాగున్నారా, నేను ప్రభుని నమ్ముకున్నానమ్మా, నేను అబ్రహాము కుమారుడినమ్మా, మీరు కూడా అబ్రహాము కుమారులు అవ్వండమ్మా. చూడు, మాట మారిపోయింది, పలుకు మారిపోయింది, పని మారిపోయింది. చూసారా, పని మారిపోయింది. చూడండి, అంతకుముందు ఎప్పుడు వెళ్ళినా పనుగట్రా, రే పనుకట్టు, నువ్వు డబ్బు కట్టు అన్నాడు. ఇప్పుడు అలా అంటున్నాడా? ఒకవేళ అలా అనేవాడైతే 4 గంటలు బేదలకు ఇస్తాడా? మీరు ఆలోచించాలి. ఎంత చక్కని మనసును సంపాదించుకున్నాడు అంటే, ప్రభు యొక్క మనసు మన లోపలికి వచ్చినప్పుడు ఈ జక్కయ్యకు తన పాత జీవితం అంతా నశించిపోయింది, మార్పు వచ్చింది, తన జీవితమే మారిపోయింది. చూడండి, ఇప్పుడు అలా మారిపోవాలన్నమాట, అలా మారిపోవాలి. ఇప్పుడు ఇంతకుముందు ఎవరన్నా కనబడితే రే ఆడు వస్తున్నాడు, రాడు దుర్మార్గుడాడు అనేవారు అందరు. ఇప్పుడు అంటారా? అప్పుడు దుర్మార్గుడు ఎందుకంటే అలాంటి పనులే చేసేవాడు కాబట్టి. ఇప్పుడు ఎవరన్నా అంటారంటే ఇప్పుడు జక్కయ్య గారు వస్తున్నారండి, జక్కయ్య గారు వందనాలండి అంటారు. అప్పుడు మీకు అర్థమైందా జక్కయ్య ఎన్ని పాఠాలు చెబుతున్నాడు మనకి? అంతకుముందు రే ఏడ్రా అనేవారు. ఇప్పుడు అందుకే చూడండి, మనం వెళ్ళే సహవాసం కూడా సరిగా లేకపోతే మనకు మర్యాద ఉండదు. యారా ఏంట్రా అంటారు, విచ్చలవిడిగా మాట్లాడతారు, తుంచి మాట్లాడతారు. అందుకే మనము చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకు అంటే లోకము దుష్టుని యందు ఉన్నది అని దేవుడు అన్నాడు. కాబట్టి ఆ స్థితి నుంచి మనము బయటపడాలి. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? అయ్యో బాబోయ్, మరి అంతకుముందు ఏమొచ్చింది? ఈ ఇంటికి ఇప్పుడు రక్షణ వచ్చింది అన్నాడు. మరి అంతకుముందు ఏమొచ్చింది? మీరు ఆలోచించండి, ఎంత ప్రమాదకరమైన పరిస్థితులు. నాకు తెలుసు మహిమారావు గారు చాలా బాధలు పడ్డాడు. ఆయన కూడా చాలా బాధలు పడ్డాడు, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, చాలా రోగాలను ఎదుర్కొన్నాడు. వాటన్నిటిలో నుండి కూడా దేవుడు చాలా మేలు చేశాడు. ఆయన్ని చెప్తారేమో అనుకున్నాను, మరి మర్చిపోయారేమో నాకు తెలియదు. నేను ప్రత్యేకించి ఆయన కోసం ఒక 3 రోజులు హైదరాబాద్లో ఉన్నాను. అవునా? వాళ్ళ అమ్మాయి వండి పెట్టింది మాకు, హాస్పిటల్లో ఉన్నాము, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఆయనను రక్షించుకోవడం కోసమేనేమో మరి దేవుడు వాటిని అన్నింటినీ బయటికి తీసుకుని వచ్చాడు. కళ్ళెదురుగుండా ప్రభు యొక్క రక్షణ, ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క సంఘ సహవాసం దొరకాలనేమో రక్షించాడేమో మరి దేవుడు. కనుక చాలా విషయాల్లో ఆ రోజున శరీర సంబంధంగా కూడా జక్కయ్య ఎన్నో రోగాలతో ఉన్నాడు. అది భయంకరమైన పాప రోగం. ఏ రోగం ఉంది జక్కయ్యకి? ఉంది. కానీ ప్రభు ఏం చేశాడు?
యేసును చూడాలన్న తలంపు కలిగింది, ప్రభువును చూడగానే పాపమే పోయింది. మనకి పాపం పోవాలంటే ఎవరిని చూడాలి? శరీర సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైనవి. శరీరం బలహీనం, నువ్వు ఈరోజు ఎందుకు ఉపవాసం ఉండలేదు అని దేవుడేం అడగడు. నిన్ను నిలదీయడు. నువ్వు ఎందుకు ఉపవాసం ఉండలేదని అడగడు. నీ శరీర తత్వాన్ని బట్టి, బలాన్ని బట్టి ప్రభువా స్తోత్రం నాయనా అని నువ్వు నిలబడితే చాలు. కానీ ఎందుకు నీ హృదయం అలా ఎందుకు ఉంది అని ఎవరు అడుగుతారు? దేవుడు అడుగుతాడు. ఎందుకమ్మా ఉపవాసం లేదు ఈరోజు నువ్వు అని ఎవరు అడుగుతారంటే పాస్టర్ గారు అడుగుతారు. కానీ దేవుడు నీ బలహీనత ఎరిగినవాడు, నిన్ను ఎరిగినవాడు గనక ఆయన నువ్వు మంచిగా ఉండాలని ఆలోచిస్తున్నాడు. అందుకే ఇతరులు మనలను నిందించకుండేటువంటి అవకాశం మనము వారికి ఇవ్వకూడదు. పరిశుద్ధులు ఎప్పుడూ కూడా పరిశుద్ధులతో సహవాసం ఉండాలి, పరిశుద్ధులతో కలిసి ఉండాలి. అప్పుడు ఉన్నప్పుడు మనం ఎదుగుతాం, ఫలిస్తాం. ఒకవేళ అది లేదనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటాం? ప్రార్థన చేసేవాళ్ళతో రోజు కలిసి ప్రార్థన చేస్తాం అనుకోండి, చేసేవారితో కలిసి ఉంటే మరింత మంచి ప్రార్థన వస్తుంది. వాక్యం వినేవారితో చక్కగా కలిసి ఉంటే వాక్యపు లోతులు ఏంటో తెలుస్తాయి. ఆ రుచి అంటాం మనం. చూడండి, బిర్యానీ తినేవాళ్ళు చూడండి, ఎక్కడ బిర్యానీ బాగుంటుందో చెప్తారు వాళ్ళు, మనకు తెలీదు. మాలో కూడా కొంతమంది ఉన్నారు, ఎక్కడ ఏది బాగుంటుందో వాళ్ళే చెప్తారు. మీరు ఎప్పుడైనా వెళ్తే అక్కడికి వెళ్ళనంటారు నన్ను. అలాగే ఏంటంటే నీకు ఆ వాక్యపు రుచి తెలిసింది అనుకోండి, వెంటనే మనం ఏమవుతాం? అక్కడికి వెళ్ళిపోతాం. ఎప్పుడు ఈ వాక్యం దొరికిద్దా అనేటువంటి ఆశతో ఉంటాం. జక్కయ్య పాత జీవితాన్ని, పాప జీవితాన్ని రెండిటిని విడిచిపెట్టి ప్రభు యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని సంపాదించుకున్నాడు. అందుకనే ఇతడును అబ్రహాము కుమారుడే, అంటే అబ్రహాము కుమారుడుగా ఎదిగి ఫలించాడు. ఎంత గొప్ప భాగ్యాన్ని సంపాదించుకున్నాడో. నిజంగా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దైవ సంబంధంగా మనం మరింతగా ఎదుగుతాం. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 29వ వచన భాగం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు అన్నాడు. మీరు క్రీస్తు సంబంధులైతే అన్నాడు. మీరు క్రీస్తు సంబంధులైతే ఎలా ఉంటారు అమ్మా? ఆ పక్షమందు అబ్రహాము సంతానంగా ఉంటారంటే మీరు క్రీస్తు సంబంధులైతే అన్నాడు. మరి క్రీస్తు సంబంధులు కాకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? ప్రభుకి విరుద్ధంగా ఉండే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం కదా, వాళ్ళ యొక్క క్రియల్లోకి వెళ్ళిపోతాం కదా. కనుక ఆ స్థితిలోనికి మనము వెళ్ళిపోకుండా, దిగజారిపోకుండా దైవికమైనటువంటి గుణాలలో చక్కగా మనము ఎదిగి కనిపించాలి. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం కూడా చూడండి. ఫిలిప్పీ పత్రిక 3:17. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి అన్నాడు. ఎవరిని గురిపెట్టి చూడాలంటున్నాడు? ఎవరిని చూడాలంటున్నాడు? ఎవరైతే దేవుని కొరకు బ్రతుకుతున్నారో వాళ్ళని గురిపెట్టి చూడాలి. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఎవరైనా మనకి ఇక్కడ చదువుకున్న వ్యక్తి ఎవరైనా జక్కయ్య రోజు ఎవరిని చూసేవాడు? యేసయ్యను ఒక్కనే చూసేవాడా? ఇంకెవరిని చూసేవారు కదా. యేసయ్యతో పాటు ఎవరెవరు ఉండేవారు? ఎంతమంది ఆయన కూడా తిరుగుతూ ఉండేవారు కదా. అందరితో కూడా అలా తిరుగుతూ ఉంటే ఇటు చేపలు పట్టుకునేవాళ్ళు, బయట తిరిగేవాళ్ళు, పాపాత్ములైన వారు, వ్యభిచారులైన వారు, దొంగతనాలు చేసేవాళ్ళు, దేవునికి విరుద్ధంగా బ్రతికేవారు, దేవుని మాట వినవారు, వీళ్ళందరూ ప్రభుతో పాటు తిరుగుతూ ఉంటే వాళ్ళందరినీ కూడా జక్కయ్య చూసేవాడు లేదా? కాదా? ప్రభువుని చూసేవాడు, ప్రభుతో పాటు వాళ్ళని కూడా చూసేవాడు. అప్పుడు జక్కయ్యకి ఏమనిపించుంటుంది నిజంగా? ఏంటి ప్రభు వెళ్తున్నాడు, ఆయనతో పాటు వీళ్ళందరూ వెళ్తున్నారు, వాళ్ళందరిలో కూడా ఎవరెవరు అలాంటి వాళ్ళు జక్కకి తెలియకుండా ఉంటుందా? పొద్దున్న ఇస్తే ఎన్ని గుమ్మాలు ఎక్కుతాడు, బాగా పన్ను కడతాడో, ఎవడు సరిగా పన్ను కట్టడో, ఎవడు ర్యాష్గా ఉంటాడో, ఎవడు అటు ఇటు కాకుండా ఉంటాడో, ఎవడు ఇబ్బంది పెడతా ఉంటాడో, వాళ్ళందరూ తెలియకుండా ఉంటాయా? అన్ని గుమ్మాలు ఎక్కుతాడు కదా. ఆ గుమ్మాలు ఎక్కిన వాళ్ళు ఎంతమంది అవన్నీ ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడిస్తూ చూసి ఉంటాడా? అప్పుడు ఏమనుకుంటాడు? పలానోడు గురించి నాకు తెలుసు, పలానామ గురించి నాకు తెలుసు, వీళ్ళందరూ ఎలా మారిపోయారు, ఈ ప్రభువే మార్చాడా, ఈ ప్రభువులో ఏముందబ్బా అనుకుని ఉంటాడు కదా. అంతే అక్కడ అంటున్నాడు చూడండి, మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము
నడుచుకున్న వారిని గురిపెట్టి చూడండి అంటే ఏంటో తెలుసా? మనం ఇప్పుడు ఎవరమయ్యాము? అంతకుముందు అపవాది సంతానంగా ఉన్నాం, కానీ ఇప్పుడు మనం ఎవరమయ్యాం? మన ప్రభు మనల్ని ఎవరి సంతానంగా మార్చేశాడు? అబ్రహాము సంతానంగా మార్చేశాడు. అంటే అబ్రహాము సంతానంగా ఉన్న మనము అనేకులకు మాదిరిగా కనబడాలి. ఎలా కనిపించాలి? మాదిరిగా కనబడాలి. మాదిరిగా ఎప్పుడైతే మనం కనబడతామో మనల్ని అంటాక ఎవడు సరిపోడు, ఎవడు మనల్ని తునీకరించడు. రకరకాలుగా మాట్లాడుకోవచ్చు, కానీ మన మాదిరి వాళ్ళకి కనిపిస్తుంది. జక్కయ్య, అయ్యా జక్కయ్య గారు, ఒకప్పుడు మీరు ఎలా ఉండేవారండి? ఎరా జక్కయ్య అనేవారు, ఇప్పుడు ఏవండి జక్కయ్య గారు అంటారు మన భాషలో. కనుక ఆ స్థితి తెచ్చిపెట్టుకుని మనము చక్కగా మనము దైవికమైనటువంటి సందర్భాల్లోనికి వెళ్ళాలి. ఎందుకు అనంటే ఇక్కడున్న వాటిని ఆశించాడు జక్కయ్య, ఈ భూమి మీద ఉన్న వాటిని ఆశించాడు. ఇదే జీవితం అనుకున్నాడు కదా. కానీ ప్రభువును చూడగానే ఇది కాదు అసలు జీవితం, ఇది కాదు, మనకంటూ వేరే జీవితం ఉందని అర్థం చేసుకున్నాడు. కానీ అదేంటో మనకు తెలియదు. కానీ మనం ప్రభువుని నమ్ముకుని ఎన్నాళ్ళైనా మనకి ఏ జీవితం కనపడుతుంది? కాబట్టి ఇక్కడ జీవితం కొరకే ప్రాకులాడుతూ ఉంటాం. అసలంటూ జీవితం ఉందన్న సంగతి జక్కయ్యకి అర్థమైంది. నిజంగా అర్థం అవ్వగానే తన ఆస్తిని పంచిపెట్టేశాడు. ఇది జీవితమో కాదనుకున్నాడు. అక్కడ చూడండి, పిలుపులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, పిలుపులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచన భాగం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అని రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. మన పౌరస్థితి ఎక్కడుంది? ఎక్కడుందమ్మా? పరలోకములో ఉందని దేవుడు అంటున్నాడు. అంటే మన పౌరస్థితి ఎప్పుడైతే అక్కడుందని మనకు అర్థమైందో, మనందరము కలిసి ఆలోచించాల్సింది, చూడాల్సింది అదే. అది మనకు అర్థమైతే అసలు ఎంత బాగుంటామో, ఏం ఆలోచిస్తామంటే ఇంక వేరే విషయాల్లోకి దృష్టిలోకి వెళ్ళాం. కానీ లోకంలో ఉన్న సంగతులు గుర్తురాగానే బలహీనమైపోతూ ఉంటాం. ప్రభు వైపు చూడగానే ఎక్కలేని బలం వచ్చేస్తుంది. ఇది కొంచెం అర్థం చేసుకోవాలి. కాబట్టి వాక్యం, దేవుని యొక్క మాట మనల్ని సేద తీరుస్తుంది, మనల్ని బలపరుస్తుంది. కాబట్టి మన ఆలోచన విధానాలన్నిటినీ కూడా చూడండి. అక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. కొలస్సీ 2:3-1. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అంటే ఇంకా ఎక్కువ మనం ఆలోచించే పరిస్థితి, మన సంగతులు, మన ఉద్దేశాలన్నీ ఎవరిని పెట్టాలంటే క్రీస్తు మీద మనకు గురి ఉండాలి. మరి జక్కయ్య క్రీస్తు మీద గురి పెట్టడం వల్లే కదా అబ్రహాం కుమారుడుగా మార్చబడ్డాడు. ఒకవేళ గురి పెట్టకపోతే ఎలా ఉండేవాడు? లోకంలోనే ఉండిపోయేవాడు. అలాగా ఇప్పుడు జక్కయ్య యేసయ్యకు దొరికాడా? యేసయ్యకు జక్కయ్య దొరికాడా? ఎందుకనంటే జక్కయ్య ప్రభువును చూసిన తర్వాత వెంటనే దిగిపోయి సమాధానం చెప్పాడు. ప్రభు కూడా ఏమన్నాడంటే, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడంటే ప్రభు అసలు ఎందుకు వచ్చాడు భూమి మీదకైనా? అక్కడ మనం చదువుకుంటాం కదా, ఆ మాట కూడా చదవండి ఒకసారి మరలా. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. నశించిన దానిని వెదకి, అంటే ప్రభువారు వెతుకుతుంటే ఆ వెతుకులాటలో జక్కయ్య ప్రభువుకు దొరికాడు. జక్కయ్య తన పాప జీవితంతో బాధపడుతుంటే దాన్ని విముక్తిని కలిగించి, ఆ పాప క్షమాపణ కలిగించి దాని నుంచి బయటకు తీసుకుని రావడానికి యేసయ్య జక్కయ్యకు దొరికాడు. ఈ రెండిట్లో ఎవరెవరకు దొరకపోయినాక అంతే చెడు. కాబట్టి మన పాపపు స్థితి నుంచి, నా పాపపు స్థితి నుండి బయటికి తీసుకొచ్చాడు. విచిత్రం ఏంటంటే జక్కయ్య ఇంతకుముందు పాపాత్ముడే, కానీ ఆ తర్వాత జక్కయ్యని ఎక్కడ ఎవరో కూడా ఇతడు పాపి అని అనలేదు. ప్రైజ్లో అన్నారు ఎక్కడైనా? ఎవరూ అనలేదు. ఇతడు పాపి అని ఎవరు అనలేదు. కాబట్టి లోకస్తులు ఎవరి చేత మనము అలా అనిపించుకోకూడదు. ఒకవేళ అలా అనిపించుకోకూడదు అని అంటే జక్కయ్య దేవుని కొరకు ఎలా నిలబడ్డాడో, సాక్ష్యాన్ని కాపాడుకున్నాడో, మనం కూడా అలాగే ఆ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. అవకాశం ఆ ఇతరులకు మనము ఇవ్వకూడదు. అలా ఇవ్వకూడదంటే మన సహవాసము సంఘముతో ఉండాలి, మన సహవాసము దేవుని పిల్లలతో ఉండాలి, మన సహవాసము దేవునితో ఉండాలి.
మన ఆలోచన విధానాలన్నీ కూడా దైవ సంబంధంగా మనం మలుచుకొని మార్చుకోవాలి. మీకు సెపరేట్ అయిపోతారు చూడండి, అప్పుడప్పుడు సెపరేట్ అయిపోతారు. మీకు మొన్న ఎప్పుడో ఒక వీడియో చూశానండి. అందులో ఎంత భలే ఉంటుందండి. అది ఏంటంటే ఒక కోడి పక్కన ఉంటుందండి, దీనికి కొన్ని పిల్లలు ఉన్నాయి. ఈ పిల్లలన్నీ కలిపి అక్కడ ఉన్నాయి. అక్కడ ఒక బాతు ఉంది. ఆ బాతు వెనకాల ఈ పిల్లలన్నీ వెళ్ళిపోతున్నాయి. ఈ కోడి అంటుందన్నమాట, వచ్చే అవి నా పిల్లలే, నా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నావు ఏంటే నువ్వా అని ఈ కోడి అంటుంది. అవేమో దాన్ని వెంబడించుకుంటే వెళ్ళిపోతున్నాయి. ఆ బాత్ ఏమో నాకెందుకు నాకంటే అది వెళ్ళిపోతుంది. అది ఇదేమో అవి నా పిల్లలే రాక్షసి ఎత్తుకుపోతున్నావా అంటుంది. ఇది మీకు అర్థమవుతుందా? అలాగా లోకంలో ఉన్నప్పుడు మనము ఎవరెవరమో ఏంటో మనం గమనించుకోలేకపోతే మనకు తెలియకుండానే సాతాన్ని వెంబడించుకుంటూ వెళ్ళిపోతాం. మనకు తెలీదు. దేవుణ్ణి వెంబడిస్తున్నాం కదా అనుకుంటాం, దేవుళ్ళో ఉన్నాం కదా అనుకుంటాం, కానీ మనం వెంబడించేది సాతాన్ని. వాడి పనులే చేస్తూ ఉంటాం, వాడి ఆలోచనలే కలిగి ఉంటాం. ఎందుకంటే మనం దేవుళ్ళో ఉన్నామని అనుకుంటాం. భ్రమ అంటాడు దాన్ని. భ్రమపరచు ఆత్మ అన్నాడు దేవుడు దాన్ని. ఏంటది? భ్రమపరచు అంటే నేను దేవుళ్ళలోనే ఉన్నాను అనుకునే భ్రమపరుస్తాడు. కానీ మన తండ్రి మాత్రం మారిపోతాడు. అక్కడ వెళ్ళేవాడు చూడండి, బాగా వెనకాల వెళ్ళిపోవడం ఏంటివి? మమ్మీది కాదన్న గ్రహింపు ఉండాలి కదా. ఇక్కడ గొట్టి మీద ఉండి ఏడుతుంది, ఎవరే మీరు నా పిల్లలరా నా పిల్లరా. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, మన ప్రభువు కూడా దినమెల్లా ఏం చేస్తాడంటే ఆయన మీరు నా పిల్లలని చేతులు చాపుతున్నాడు. కానీ ఆయన పిల్లలందరూ కూడా వేరే తండ్రి కూడా వెళ్ళిపోతున్నారు. ఈయన చేతులు చాపి బ్రతిమలాడుతున్నారు, మీరు నా పిల్లలు రండి 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 అని బతిమాలుతున్నాడు. అందులో జక్కయ్య దొరికాడు. జక్కయ్య పరిశుద్ధుడయ్యాడు. పాపిని అనే ఆ గ్రేడ్ని తీసేసాడు. ఆ ట్యాగ్ లేదు ఇప్పుడు జక్కయ్యకి. ఎంత గొప్ప భాగ్యం జక్కయ్య సంపాదించుకున్నంత ముందు ఇతను పాపి, ఇతను దుర్మార్గుడు అనేవారు అందరూ. కానీ తర్వాత ఏమంటున్నారు? జక్కయ్య గారు అంటున్నారు. అంతేకాదు, అతని ట్యాగ్ మారిపోయింది. అంతకుముందు ఎవరు అంటే ఆయన పాపి, మరి ఇప్పుడు ఎవరు? పరిశుద్ధుడు. చూడండి ఎంత బాగుందో. మనం కూడా అంతే. అంతకుముందు మనం పాపులమే, కానీ ఇప్పుడు మనం పరిశుద్ధులం. అంతకుముందు మన తండ్రి ఎవరంటే అపవాది, కానీ ఇప్పుడు మన తండ్రి అబ్రహాము అన్నాడు. అబ్రహాము సంతానం. కనుక ఆ స్థితిని సంపాదించుకోవడానికి మనం కూడా ప్రార్థనలో నలగాలి. విన్నారా? ప్రార్థనలో నలగాలి. చాలామందికి మంచి అలవాటు ఉంటుంది. ఎలాంటి అలవాటో తెలుసా? భోజనాన్ని కూర్చుంటారు, ఓ ముద్దలా కలిపి పక్కనెట్టి, ప్రభువా స్తోత్రం, భోజనం ఇచ్చావు, ఆహారం ఇచ్చావు, ఇంటావిడ ఉండింది, తింటున్నాను, ఆరోగ్యమయ్యి, స్తోత్రం, వందనాలు. అయిపోయింది. పొద్దున్న లేగుతాం, రాత్రి నిద్ర బాగానే పట్టింది, ప్రభువా స్తోత్రం, పొద్దున్న లేచాను, పనికి వెళ్తున్నాను, వందనాలు. అయిపోయింది. మళ్ళీ సాయంత్రం భోజనానికి వస్తాం కదా, మళ్ళీ ప్రభువా భోజనం బాగుంది, కూర బాగా వండారు, తింటున్నాను, ఆరోగ్యమయ్యి, స్తోత్రాలు, వందనాలు. అయిపోయింది. మళ్ళీ తెల్లారుతుంది. అంటే దీన్ని ఏమంటారు చెప్పండి అబ్బా? దీన్ని ఏమంటారు తెలుసా? మన సహోదరులు దేవుని సేవకులు ప్రవీణ్ గారి భాషలో దాన్ని మతం అంటారు. అంటే ఒక ఆచారం లాంటిదన్నమాట. ఒక ఆచారం అంటే ప్రార్థన కూడా ఏంటంటే పొద్దున్న లగాలి, ప్రార్థన చేసుకోవాలి, ఒక ఆచారం. 11 గంటలకి భోజనం చేయాలి, అదొక ఆచారం. ఆహారం కడుపున తీసుకోవడం కాదు, ఆచారం. ఆచార ప్రార్థన దేవుడు వినడు, ఎప్పుడు కూడా వినడు. దానివల్ల ఏమి ప్రయోజనం ఏమీ ఉండదు. హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో దేవుణ్ణి అడగాలి. ప్రభువా నేను పాపిని, నన్ను రక్షించావు, నాకు సహాయం చేశావు, నా తల్లిదండ్రులు వదిలేశారు, నన్ను అయినవారు వదిలేశారు, నా తోడబుట్టిన వాళ్ళు కూడా వదిలేశారు, నా సోదరులు ఉంటే, నేను ఆపదలో ఉంటే, నేను కష్టాల్లో ఉంటే కనీసం పలకరించిన వాళ్ళు లేడు, నన్ను తినటానికి తిండి లేక ఏడుస్తుండి గతి లేని పరిస్థితుల్లో ఉంటే ఎలా ఉన్నావురా తమ్ముడు అని అడిగినోడు లేడు. ప్రభువా నన్ను పట్టించుకున్నావు, అందరూ విడిచిపెట్టారు, నువ్వు మాత్రం నన్ను పట్టించుకున్నావు ప్రభువా, నీకు స్తోత్రములని హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించాలి దేవునికి. అది ప్రార్థన. నాకు తెలిసి మీరు గ్రహించండి, మీలో కూడా చాలామంది మీరు బాధలో ఉండి, ఇబ్బందుల్లో ఉండి,
అసలు రోగంతో మంచం మీద ఉంటే పలకరించినోడు ఉన్నాడా చెప్పండి నాకు? ఎవడైనా పలకరించినోడు ఉన్నాడా? అన్నయ్య కానీ తమ్ముడు కానీ కనీసం తోడబుట్టలు వచ్చి పలకరించారా? కానీ ఆ సమయంలో మన ప్రభు మనలను పట్టించుకున్నాడు. జక్కయ్య ఆ రోజులో ఎవరో పట్టించుకోలేదేమో, కానీ ప్రభు పట్టించుకున్నాడు. అందుకే దగ్గరికి వెళ్ళి జక్కయ్య దిగు అన్నాడు. ప్రభు పట్టించుకున్నాడు. అటువంటి ప్రభువుకి మనము హృదయపూర్వకంగా స్తుతులు చెల్లించాలి. ఉత్తిని మొక్కుబడిగా వందనాలు స్తోత్రాలు అలా ఇప్పుడు చెప్పకూడదు. హృదయపూర్వకంగా ఆరాధించాలి, హృదయపూర్వకంగా స్తుతించాలి. దేవునికి ఎన్ని కృతజ్ఞతలు చెల్లించినా కూడా మనం రుణాన్ని తీర్చలేం. అమ్మ రుణాన్నైనా తీర్చగలం, కానీ తండ్రి రుణాన్ని తీర్చలేం. మనం దేవుని రుణాన్ని తీర్చలేం. అంత గొప్ప ప్రేమను మన పట్ల కనుపరిచాడు ఆయన. చాలాసార్లు నాకు తెలుసు, మీరు అందరిలో చాలామంది ఉన్నారు, ఎవ్వరు చూడక అందరూ విడిచిపెట్టేస్తే దిక్కులేనటువంటి పరిస్థితుల్లో ఉండి ప్రభువాని ఏడ్చునోళ్ళు ఉన్నారు. ఎలా బతకాలి ప్రభువా, నా బతికేటి ప్రభు ఇలాగైపోయింది ఏడ్చునోళ్ళు ఉన్నారు. కానీ నీ దుఃఖాన్ని నీ ఏడుపును ఎవరు చూశారు? మన తండ్రి చూశాడు. ప్రైజ్ ద లార్డ్. మన తండ్రి చూశాడు. అందుకే మనుషులకు మన బాధలు కష్టాలు అవసరం లేదు. మనం సంతోషంగా ఉన్నప్పుడు అందరూ వచ్చేస్తారు. ఒరే అన్నయ్య ఏం చేస్తున్నావు, తమ్ముడా ఏం చేస్తున్నావు, ఎలాగున్నావురా, అక్క ఎలా ఉన్నావు, బావ ఎలా, అందరూ వచ్చేస్తారు మనం సంతోషంగా ఉన్నప్పుడు. మనం బాధల్లో ఉన్నప్పుడు ఎవడో పట్టించుకోడు మనల్ని, కానీ మనల్ని ఆయన పట్టించుకున్నాడు. ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు, ఎప్పుడు మర్చిపోకూడదు. ఎంత వేదన అనుభవించామో అంత వేదనలో నుంచి కూడా దేవుడు మనల్ని పైకి లేవనెత్తాడు. మనం సంతోషంగా ఉన్నప్పుడే అందరికీ కావాలి. మన బాధలు ఉంటే మన పడుచుకునేవాడు ఎవడు ఉండడు, మనల్ని పలకరించేవాడు ఉండడండి. దారంటా వెళ్తున్నా కూడా ఈ దారంటా వెళ్తే మళ్ళీ అటు చూసి ఇటు చూసి మళ్ళీ కేకేస్తుందేమో, 10 రూపాయలు ఇమ్మంటుందేమో, పక్కన తప్పించుకుని వెళ్ళిపోతారు. కానీ మన దేవుడు అలాంటోడు కాదు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేవాడు, సహాయం చేసేవాడు ఆయన జీవితంలో. కనుక జక్కయ్యను రక్షించిన దేవుడే మనల్ని రక్షించాడు. జక్కయ్యకు పరిశుద్ధతను కలగజేసిన దేవుడే మనకు పరిశుద్ధతను కలిగించాడు. జక్కయ్యను ప్రేమించి అబ్రహాము కుమారుడుగా నిలబెట్టిన దేవుడే మనల్ని కూడా అబ్రహాము కుమార్తెలుగా మనల్ని కూడా నిలబెట్టాడు. కాబట్టి మన దేవుడు పట్టించుకునే దేవుడు. మనల్ని నాకెవరు లేరు అనుకునే పరిస్థితి కాదు. కానీ ఒక్కటి మాత్రం, అబ్రహాము తర్వాత పాపి అని పిలిపించుకోలేదు. మనం కూడా అలా బతకాలి. మనం బాగుంటే అందరూ మనకు వెనకాల వస్తారు. అసలు అది కానే కాదు. కనుక లోక సంబంధంగా ఎప్పుడూ ఆలోచించకండి, దైవ సంబంధంగా ఆలోచించి చూడండి. దేవుడు ఎప్పుడు మనకు సహాయకుడిగా ఉంటాడు. ఏ సమయానికి ఏది అవసరమో, ఎలాగ అవసరమో, ఎప్పుడు అవసరమో ఆయనే సమకూరుస్తాడు. అప్పుడు కూడా ఏడుస్తూ ఉండేవాడు నేను. నన్ను ఎంత ప్రేమించావు కదా, నన్ను ఎవరూ లేరనుకున్నాను, కానీ నాకు చాలామంది ఉన్నారు ప్రభువా అని ఆనందపడేవాడిని. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎవరు లేరనుకునే బాధపడతాం, కానీ మన అవసరాలు, మన కష్టసుఖాలు దేవునికి బాగా తెలుసు. కనుక మనము దేవుని చిత్తానుసారంగా మనం నిలబడడం అలవాటు చేసుకోవాలి. దేవుని మీద ఆధారపడడం అలవాటు చేసుకోవాలి. కనుక దేవుణ్ణి మనం ఎప్పుడైతే పట్టించుకుంటామో, దేవుని గురించి ఎప్పుడైతే ఆలోచిస్తామో, తప్పనిసరిగా దేవుడు మన గురించి ఆలోచిస్తాడు. కాబట్టి దేవుడు మంచోడా చెడ్డోడా చెప్పండి? మరి వంటకి ఎవరు లేరా అంటే, అక్కలు ఉన్నారు, బావులు ఉన్నారు, అన్నలు ఉన్నారు, పెద్దనాన్నలు ఉన్నారు, పెద్దమ్మలు ఉన్నారు, చిన్నాన్నలు ఉన్నారు, చిన్నమ్మలు ఉన్నారు, పొట్ట 100 మంది పైనే ఉన్నారు. మరి ఎవరో గుక్కుడు నీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరే? కనీసం నువ్వు ఎలా ఉన్నావు, తింటున్నావా అని అడిగిన వాళ్ళు లేరే? కానీ ప్రభువు పట్టించుకున్నాడు. ఒకవేళ ప్రభు పట్టించుకోకపోతే మనం ప్రభువుకు దొరికేవాళ్ళం కాదు, ప్రభువు మనకు దొరికేవాడు కాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడండి మనం నమ్ముకున్న ఆయన. కనుక భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అందరూ మనల్ని ఎప్పుడైతే అంటారో అప్పుడు మనల్ని ప్రభు అలా తీసుకెళ్తాడు పైకి, అలా నిలబెడతాడు. అందరూ తోలనాడతారు. ఎందుకు నీ బతుకు, ఎందుకు బతుకుతావు, చావచ్చు కదా, చచ్చిపోవచ్చు కదా అంటారు. మనల్ని నువ్వు చచ్చిపోవచ్చు కదా అంటారు. కానీ ప్రభు ఆ అన్న చోటే మళ్ళీ నిలబెట్టి బతికిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. కనుక చేదరించే వాళ్ళు మనుషులైతే ఆదరించేవారు మన దేవుడు. ఆయన ఎప్పుడు చేయి విడిచిపెట్టేవాడు కాదు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి.